నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలుపు వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలోనే మకాం వేయబోతున్నారు జనసేనాని. కాకినాడ విద్యుత్ నగర్ నాన్సీ కాలనీలోని జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసంలో పవన్ బస చేయబోతున్నారు. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గతంగా సమావేశం కాబోతున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన అభ్యర్థుల బలాబలాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కీలక నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను తీసుకుంటారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరుపై పవన్ కళ్యాణ్ వేర్వేరుగా సర్వేలు చేయించారు. కాకినాడలో 3 రోజుల పాటు జరిగే సమావేశాల అనంతరం అభ్యర్థుల జాబితాపై ఓ క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెడ్ పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు సిద్ధమైపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఇదే నేపథ్యంలో ఇవాళ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఝాన్సీ రాణి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేగం అయితే పెంచారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలతో మాట్లాడేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు మకాం వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను 3 జిల్లాలుగా విభజించారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. ఈ 3 జిల్లాలకు సంబంధించి 21 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితోటి కూడా మాట్లాడేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా నాన్సీ స్ట్రీట్లో ఉన్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నివాసం దగ్గర అయితే ఉన్నాము. రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, ఇక్కడే రాత్రి బస చేశారు. మరో 2 రోజులు కూడా ఇక్కడే ఉండనున్నారు. కొద్దిసేపటి క్రితమే అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలు అంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 7 ఇన్ఛార్జీలతో ఒక పార్లమెంటు స్థానం కూడా ఉంది. పార్లమెంటు స్థానానికి సంబంధించిన జనసేన నేతలతోటి, జిల్లా అధ్యక్షులతోటి కూడా సమావేశం అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే మాత్రం ప్రారంభమైన కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఎవరికి వారు 1 to 1 అంటే పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నేతలు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు స్వయంగా మాట్లాడేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ ప్రభావాలు, జనసేన పార్టీ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది, అక్కడ ఉన్న అభ్యర్థి ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు, అంటే అభ్యర్థికి సంబంధించిన ఆర్థిక, సామాజిక బలాలను పూర్తి స్థాయిలో చూసేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం కాకినాడ జిల్లాకు సంబంధించిన సమావేశం కూడా ప్రారంభమైంది. అయితే మిగిలిన జిల్లాలకు సంబంధించి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, లేక తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అన్ని రకాలు అంటే ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ అంటే పొత్తులో భాగంగా ఇటు టీడీపీ అటు జనసేన పొత్తులో భాగంగా ఉన్నాయి. ఏ స్థానాలు జనసేన తీసుకోవాలి, ఆ స్థానాల్లో జనసేన ఏ విధంగా విజయం వైపు అడుగులు వేయాలి, దానికి సంబంధించిన ప్రాతిపదికలు ఏ అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల్ని ఏ ప్రాతిపదిక మీద ఇక్కడ ఆ నియోజకవర్గంలో బరిలోకి దింపాలి, బరిలోకి దింపితే విజయం సాధించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇలాగ పలు అంశాలను అయితే మాత్రం చర్చించనున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ కూడా ఈ జిల్లాకు సంబంధించి సర్వేలు కూడా పూర్తి చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే గోదావరి జిల్లాలో అత్యంత పటిష్టంగా కూడా జనసేన పార్టీకి ఉంది. ఇదే నేపథ్యంలో మొదటగా ఫోకస్ అయితే మాత్రం ఈ జిల్లాల నుంచి ప్రారంభమయ్యి సుమారుగా 6 నుంచి 8 స్థానాలు కూడా తీసుకునేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇటు టీడీపీ పార్టీలో కానీ అటు జనసేన పార్టీలో కానీ అభ్యర్థుల బలాబలగాలు తీసుకుంటూ ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది
ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అన్ని విధాలుగా కూడా అంటే మనం చూసుకుంటే కనుక ఎటువంటి అభ్యర్థి గెలుపు కోసం ఏ ప్రాతిపదిక మీద అభ్యర్థిని ఎంపిక చేయాలి అనే అంశంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా 1 గంట నుంచి 2 గంటల సేపు ఈ సమావేశం అయితే మాత్రం నడవనుంది. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న నేపథ్యంలో ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అలాగే సతీష్, కాకినాడలో సమావేశం స్టార్ట్ అయిందని చెప్తున్నారు కదా, ప్రధానంగా ఎవరెవరు హాజరయ్యారు, అయితే ఈ సమావేశం అనంతరం ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి సమీక్షలు అయితే మాత్రం ప్రారంభమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, తుని అంటే ఈ 7 నియోజకవర్గాల జగ్గంపేట కలుపుకొని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అందరూ కూడా లోపల సమావేశానికి అయితే మాత్రం హాజరయ్యారు. వాళ్ళు హాజరయ్యే వచ్చే సమయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే మన జనసేన పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గంలో బలగాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నారు, ప్రజా సమస్యలతో అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ కానీ లేకపోతే సీటు ఆశిస్తున్న అభ్యర్థి కానీ ఏ విధంగా మమేకం అయ్యారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఇది కేవలం సమీక్షలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎవరనేది అనౌన్స్ చేసే అవకాశం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సిన అవకాశం అయితే మాత్రం ఉంది. అది అనౌన్స్ చేస్తారా చేయరా అనేది మాత్రం కొంత అయితే మాత్రం ఉత్కంఠగానే ఇటు అభ్యర్థుల్లో కావచ్చు, లేకపోతే కార్యకర్తల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం ఉత్కంఠ కలిగే అంశాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే ఈ 3 రోజుల పర్యటన అనేది ఇటు కాకినాడ జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ ఈ 3 జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే అభ్యర్థులకు కావచ్చు ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇది అత్యంత అంటే ఒక విషయం అయితే మాత్రం ఉంది. ఇప్పుడు ఇటు టీడీపీ అటు జనసేన పొత్తులో భాగంగా ఎన్నికలకి అయితే మాత్రం వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో అసంతృప్తిగా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి పనిచేస్తున్న నాయకులకు ఒకవేళ సీటు రాకపోతే కనుక వాళ్ళకి ఎటువంటి అవకాశాలు వస్తాయి, వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరచాలి అనే అంశంపై కూడా కీలకంగా కూడా ఈ సమావేశం జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల పర్యటనలో అభ్యర్థులు ఎవరనే దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.